హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ శ్రోభిలాషి, మీ జయరాము. ఎల్ఐసి వాళ్ళు ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చారండి. దాంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందండి. జూన్ 1 నుంచి పాలసీ అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండదన్నమాట. ఈ ప్లాన్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. మనం ఒక 10 లక్షలకి ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలనుకుంటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకేసారి పేమెంట్ చేసి ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. సింగిల్ అంటే ఎట్ ఏ టైం ఒకసారి పేమెంట్ చేసి మనము ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ లాగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ప్లాన్లో ఏంటంటే జాయింట్ వైఫ్ అండ్ హస్బెండ్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్త జంటకి ఇదొక అద్భుతమైన వరం అనమాట. ఎందుకంటే సింగిల్ లైఫ్ కవరేజ్ ఉండే చోట వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కలిపి 2 లైఫ్ని కవర్ చేస్తున్నాం అనమాట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికి రిస్క్ జరిగినా కూడా ఇండైరెక్ట్లీ రిస్క్ కవరేజ్ అన్నది చేస్తున్నాము. తర్వాత మళ్ళీ నామినీకి, మళ్ళీ మెచ్యూరిటీ టయానికి, మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్, గ్యారంటీ రేట్స్ను మొత్తం కలిపి మళ్ళీ నామినీకి ఇచ్చేస్తున్నాం. నామినీకి కూడా అనుకోని పరిస్థితుల్లో జరిగినప్పుడు అత్త మామలకు కానీ పిల్లలకు కానీ ఆ అమౌంట్ అందజేయడం జరుగుతుంది. అంటే ఇందులో భార్య భర్తలకి ఒక పాలసీలోనే మనము ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించడం జరుగుతుంది అనమాట. ఒక్క లైఫ్కి కవర్ అయ్యే ప్రీమియంలో 2 లైఫ్లు కవర్ అవుతున్నాయి. అందుకని ఇది చాలా అద్భుతమైన ప్లాన్. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది అద్భుతమైన ప్లాన్ అనమాట. అందరూ ఈ ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది. ఇది 18 ఇయర్స్ దాటి 50 ఏజ్ లోపల ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ లేదు అనేది ఉండదన్నమాట. అందరికీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ పాలసీని చేసుకోవటం చాలా మంచిది. ఆల్రెడీ ఇన్సూరెన్స్ కస్టమర్స్ అయ్యి ఉంటే వాళ్ళకి అడిషనల్గా 1% యాడ్ అవుతుంది. అంటే ఇదొక మంచి అద్భుతమైన పాలసీ అన్నమాట. దీని పేరే జీవన్ సాథి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.